కుటుంబ పార్టీలని మంత్రి సత్యకుమార్ విమర్శించారు. మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లులను వ్యతిరేకిస్తున్న పార్టీలు తదుపరి తరాన్ని ప్రోత్సహిస్తున్నాయన్నారు. ఈ వ్యతిరేకత వల్ల మానసిక ఆనందం పొందుతున్నారని వ్యాఖ్యానించారు. మహిళలను అవమానించే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. రాజకీయ లాభాల కోసం ఈ అంశాలను ఉపయోగిస్తున్నారని విమర్శించారు. ప్రజలు వాస్తవాలను అర్థం చేసుకోవాలని సూచించారు. కాస్త 272 సీట్లకు పెరుగుతుంది. అయితే కొన్ని దశాబ్దాలుగా కుటుంబ పాలన చేస్తూ కేవలం వారు మాత్రమే అధికారానికి అర్హులు, ఈ దేశంలో మిగతా వారికి అర్హత లేదని విధంగా వ్యవహరిస్తున్న అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇవన్నీ చూడండి మీరు, అన్ని కుటుంబ పార్టీలే. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, డిఎంకే పార్టీ కావచ్చు. డిఎంకే స్టాలిన్ గారికి ఆయన కొడుకుని ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచన ఉంది తప్పిస్తే ఆ రాష్ట్రంలో చదువుకున్న యువత, ఆ రాష్ట్రంలో ఉంటున్న ఎస్సీ ఎస్టీలకి చట్టసభల్లోకి ప్రవేశింపే చేసే అవకాశాన్ని కల్పించాలనే ఆలోచన లేదు. అఖిలేష్ యాదవ్ కానీ ఆయన వారసత్వాన్ని పులుకుపుచ్చుకొని ముఖ్యమంత్రి అయ్యారు. మహారాష్ట్రలో చూస్తే శివసేన పార్టీ. ఎవరైతే తదవారి తరాన్ని ప్రోత్సహిస్తున్నారో వాళ్ళందరూ ఏకమయ్యి ఇవాళ ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుని, డీలిమిటేషన్ బిల్లుని కూడా నిర్వీర్యం చేసి ఓటమి పాలయ్యేలాగా చేశారు. దీని ద్వారా వారు ఏమైనా మానసికానందం పొందుతున్నారేమో కానీ దీన్ని ఈ దేశంలో ఉంటున్న దాదాపు 50% ఉంటున్న మహిళలకి అవమానపరిచామనే భావన వాళ్ళకి లేదు. ఇది కేవలం ఒక బిల్లు పార్లమెంట్లో ఓడిపోవడం మాత్రమే కాదు, 50% పైగా ఉంటున్న మహిళల ఆత్మగౌరవం మీద జరిగిన దాడిగా కూడా మనం చూడాలి.